జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఒక పక్కన చూస్తేనేమో బంగ్లాదేశ్లో హిందువుల మీద అంటే హిందువులు అక్కడ మైనార్టీలుగా ఉన్నారు కదా, వాళ్ళ మీద భయంకరంగా ఈ హత్యలు, అత్యాచారాలు, లూటీలు ఇవన్నీ కూడా దహనాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇట్లా పశ్చిమ బెంగాల్లో చూస్తే ఈ లేడీ డాక్టర్ ఉన్నారు కదా, ఆవిడకి సంబంధించి ఒక రచ్చ నడుస్తుంది. ఏది కావాలనే ఆవిడ కేసును అక్కడ ఉన్నటువంటి ఈ అభినవ్ సూర్పణఖ ఆ కేసును తప్పుడు దారి పట్టించాలనుకోవడం, దాని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజలు దాని గురించి నిరసన వ్యక్తం చేయడం. పశ్చిమ బెంగాల్లో ఇంకా మరీ ప్రజలు అయితే రోడ్ల మీదకి వచ్చి తీవ్రంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అయితే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే ఈ క్రమంలో అమిత్ షా గారు ఏమి చేయాలో వినకుండి వాళ్ళ దారిని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇంతకు ఆయన ఏం చేసినాడు అనే దాని గురించి ఒక జబర్దస్త్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన న్యూస్ అయితే భలే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కటి ఏది పశ్చిమ బెంగాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఇన్ని నెగిటివ్ న్యూస్లు చూస్తా అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకునే అనమాట. చూడండి న్యూస్ ఎంత బాగుందో. గత వారం రోజుల నుంచి అందరం కూడా ఈ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ లేడీ డాక్టర్ అత్యాచారం, హత్య సంఘటనల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న నిరసనలు అలాగే ఈ ధర్నాల గురించే మనం చర్చించుకుంటున్నాం. కానీ ఈ సమయంలో మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక గొప్ప పనికైతే శ్రీకారం చుట్టినారు. అదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టాన్ని అమలు చేయడం. చూడండి, నేనేం చెప్పా, జరిగేది జరుగుతూనే ఉన్నది. కానీ ఇంత హడావిడిలో ఆయన వచ్చేసి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని అయితే అమలు చేసి పడదొబ్బినాడు. పొట్ట చేతితో పట్టుకుని భారత్ వచ్చినటువంటి 188 మంది హిందూ శరణార్థులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారతీయ పౌరసత్వాన్ని అయితే కల్పించినారు. ఈ కార్యక్రమాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించారనమాట. పాకిస్తాన్ నుంచి పొట్ట చేతితో పట్టుకుని వచ్చినటువంటి ఈ 188 మంది హిందూ శరణార్థులకు కేంద్ర మంత్రి అమిత్ షా అధికారికంగా భారత పౌరసత్వాన్ని అయితే కల్పించినారు. మనకు తెలుసు, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళే హిందువులను ఎట్లా టార్చర్ పెడతారో మనం ఇప్పుడు కళ్ళారా లైవ్లో చూస్తూ ఉన్నాం. ఇంకా పాకిస్తాన్లో అయితే ఇంక చెప్పనలివి కాదు, అంతకంటే ఇంకా ఘోరం అనమాట. అలాంటిది ఓళ్ళు అసలు మతం మారలేక ఇక్కడ మనోళ్ళు, నేను ఒక మాట చెప్తా, ఏమిటోళ్ళు మీరంటే వీళ్ళు కులాలు చెప్తారు. అదే పాకిస్తాన్ నుంచి వచ్చి హిందువులు నడుపో మీరు ఎవరంటే మేము హిందూస్ అని చెప్తారు. అది తేడా. పాకిస్తాన్లో ఉండే హిందువులకు మనం ఏ మాత్రమో మనం పోల్చుకోలేం, అంత తేడా ఉంది వాళ్ళకు మనకు. కాదంటే వాళ్ళు అక్కడ మైనార్టీలుగా బ్రతికుండొచ్చు, వాళ్ళు అష్ట కష్టాలు పడవచ్చు. కానీ హిందుత్వం మీద అంత పట్టు అన్నమాట వాళ్ళకు. వాళ్ళని ఎన్ని రాచిరంపాన పెట్టినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా, ఎన్ని చేసినా కూడా వాళ్ళైతే తమ మతాన్ని మార్చుకోవాలి. పైగా తమ మతాన్ని, తమ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం, దాన్ని నిలుపుకునే దానికోసం, వాళ్ళ భవిష్యత్ తరాలకు అందించే దానికోసం వాళ్ళు అక్కడి నుంచి భారత్లోకి వచ్చారు. ఆలోచించండి మీరు ఒకసారి. అలాంటి వాళ్ళకు మన భారతదేశ పౌరసత్వం ఇవ్వాలన్నా లేదా? కానీ నేను ఒక మాట చెప్తున్నా, అదే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లో జరిగినట్టు, బంగ్లాదేశ్లో జరిగినట్టు మనకు జరిగితే మనం ఎక్కడికి వెళ్దాము? నేను ప్రతిసారి ముత్తుకుంటాను ఇదే. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని. ఇక ఈ పౌరసత్వంతో వీళ్ళు మన దేశంలో ఎక్కడైనా కూడా దర్జాగా బతకొచ్చు. ఇక వీళ్లకు అడ్డు చెప్పడానికి ఎవ్వడికి కూడా ఏ అధికారం లేదు. అంతేకాకుండా ఇక మీద వీళ్లకు రేషన్ కార్డులు అలాగే ఆధార్ కార్డులు కూడా వీళ్ళకి ఏమి ఉండారనమాట. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వీళ్లకు ఇళ్లను కూడా నిర్మించి ఉండడం ఇక్కడ విశేషం. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ, హిందువులను కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ వచ్చింది. హిందువుల్లో ఎక్కడ ఐక్యత వస్తే తమ పార్టీకి ఎక్కడ దెబ్బ తగులుతుందని చెప్పి భయపడిపోయి కాంగ్రెస్ అలాగే దాని మిత్రపక్షాలు హిందువులను కులాల వారీగా అలాగే వర్గాల వారీగా విభజిస్తూ వచ్చినాయి. ఇప్పటి కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. కానీ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు ఆ పని మేము జరగనేము. హిందువులను విభజన రాజకీయాలకు ఖచ్చితంగా మేము అడ్డుపడి తీరతాము. హిందువులను విభజించి పాలించడానికే కాంగ్రెస్ పార్టీ అలాగే రాహుల్ గాంధీలు ఈ కులగణంను తెర మీద తీసుకొచ్చినారు. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళ బతుకే, వీళ్ళ కుటుంబంలో వీళ్ళ బతుకే అంతా. ఇప్పుడు ఖలిస్తాన్ ఉద్యమం ఏర్పడింది వీళ్ళ వల్లనే. అక్కడ వచ్చేసి ఈ తమిళులకు అలాగే వచ్చేసి శ్రీలంకలకు ఏది ఎల్టీటీ అంటారు కదా, అది ఏర్పడింది వీళ్ళ వల్లనే. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఈ దేశం ముక్కలు కావడానికి అంతెందుకయ్యా, అసలు పాకిస్తాన్ భారత్ విడిపోవడానికి వీళ్ళ కుటుంబమే కారణం కదా. ఆ చీచీ నెహ్రూ వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, ఒక ఆయన గుండె ఆయన వీళ్ళందరూ ఓళ్ళే కదా కారణము. అట్లాంటిది ఆ వారసత్వం కొనసాగిస్తే ఇప్పుడు మళ్ళీ హిందువులను కులాల వారీగా ఇప్పుడు మళ్ళీ అంతా విభజించి దబ్బి వీళ్ళకి గొడవలు పెట్టి వీళ్ళని నాశనం చేయాలనేది వాళ్ళ ప్లాను. మనం అది గుర్తించాలి, అర్థం చేసుకోవాలా. ఆ కులగణన చేసిన తర్వాత ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలీదు.
ఇలా ఏదో ఒక సాకును అడ్డం పెట్టుకొని హిందువులనైతే వర్గాలుగా విభజించడానికి ఈ ఇండి కూటమి అంటే ఎవరు ఈ కాంగ్రెస్ కూటమి ప్లాన్ వేస్తుంది. నేను మరొకసారి చెప్తున్నా, ఎవరు అమిత్ షా గారు అన్నమాట. కాంగ్రెస్ చేస్తున్న ఈ దేశ వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. అంతేకాదు సిఏఏను త్వరలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసి తీరుతామంట. అమిత్ షా గారు అద్భుతమైన ప్రసంగం చేశారు. నిజంగా నేను ఒకటే కోరుతున్నా, రండి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉండొచ్చు, లేకపోతే పాకిస్తాన్లో ఉండొచ్చు, మీరు ఎక్కడున్నా కూడా అక్కడ ఎవరైతే హిందువులు ఉన్నారో ఇంత అవకాశం ఇచ్చినప్పుడు భారతదేశం ప్రభుత్వం మీరు ఎందుకు అక్కడ ఉండడము? అక్కడి నుంచి రండి, మాతో పాటు మా అన్నదమ్ములాగా ఇక్కడ దర్జాగా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటా మనం సంతోషంగా మనం బ్రతకొచ్చు. ఎందుకు అక్కడ బానిసల్లాగా అక్కడ బ్రతకడం? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.